My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో యూనిఫెస్ట్ 2026 33వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం స్పోర్ట్స్ డే జరిగింది. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాజ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించారు. డైరెక్టర్ వీసీ డాక్టర్ ఆర్వి కుమార్ క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి అవసరమని పేర్కొన్నారు. క్రీడా పోటీల్లో విజేతలకు మెడల్స్ అందజేశారు. ఈరోజు వార్షిక క్రీడోత్సవ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మీ విద్యార్థులందరికీ, ఫ్యాకల్టీ అందరికీ, మరీ ముఖ్యంగా ఎంత బిజీగా ఉన్నా కూడా మనం ఆహ్వానించగానే మన సంస్థ మీద ఉన్న ప్రేమతో వచ్చినటువంటి యువ నాయకులు శాప్ చైర్మన్ శ్రీ రవినాయుడు గారిని, ఇతర నాయకులందరికీ కూడా మన స్విమ్స్ కుటుంబం తరఫున హృదయపూర్వక స్వాగతాంజలి సమర్పిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఎన్నో తీవ్రమైన కాంపిటీషన్ తట్టుకొని ఈ కోర్సెస్లో వచ్చారు. ఇక్కడ మీ సర్వతోముఖాభివృద్ధి అనేది మా ముఖ్యం. ఏదో ఒక డిగ్రీ 2-3 అక్షరాల డిగ్రీ ఇచ్చి పంపించడం కాదు, మిమ్మల్ని ఈ జీవితంలో వచ్చే అన్ని ఒడిదొడుకులు ఎదుర్కోవటానికి సంసిద్ధంగా చేసి పంపాలనేదే స్విమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనందరికీ తెలుసు, ఈ కాలంలో చాలా స్ట్రెస్ పెరిగిపోవటం వల్ల చాలామంది చిన్న వయసులోనే మరణించడం కూడా చూస్తున్నాం. నిన్నగాక మొన్న ఎండి చదువుతున్న అమ్మాయి థియేటర్లో కొలాప్స్ అయ్యి చనిపోయింది. వీటన్నిటికీ మనం చూసినట్టయితే చాలామంది చాలా రకాల స్ట్రెస్ గురించి చెప్తారు. మీకు ఒక్క పాయింట్ అంటే, మీరు అందరూ ఇబ్బంది వస్తుంది అంటే అనేక రకాలైన హార్మోన్స్ వస్తాయి. క్యాటకాలమిన్స్, అడ్రినలిన్, నార్ అడ్రినలిన్, థైరాయిడ్స్, ఇవన్నీ కూడా రక్తంలో నిలువ ఉంటాయి. అయితే ఈ రక్తంలో నిలువ ఉన్నవి ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు. అంటే మనకంటే పెద్దవాళ్ళు అయితే పారన్నా పోవాలా, మనకంటే తక్కువ అయితే ఫైట్ అవుట్ చేసి గెలవాలా. ఆ రెండిట్లో కూడా జరిగేది ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ కెమికల్స్ అన్నీ కూడా ఖర్చు అయిపోతే ఆ స్ట్రెస్ మనల్ని ఏం చేయదు. అది ఫిజియలాజికల్ రెస్పాన్స్ అనమాట. అంతేకాని మనం ఏదో బాల్ పట్టుకొని పితికితే, లేకపోతే ఏదో 4 గాలి తీసుకుంటే ఇవేవి కూడా స్ట్రెస్ని పూర్తిగా నయం చేయలేవు. స్ట్రెస్ని ఇప్పుడు అందరూ ఇళ్లలో 1 పిల్లలు 2 పిల్లలు ఉండడం వల్ల ఆ కలుపుకోలుతనం తగ్గుతుంది. స్పోర్ట్స్లో వల్ల ఆ కలుపుకోలుతనం అనేది పెరుగుతుంది. ఈరోజు సిమ్స్ అండ్ పద్మావతి, నేను స్టూడెంట్ డేస్ నుంచి ఉన్నాను, కానీ ఇదే యూనివర్సిటీలో కళాశాలలో 15-18 సంవత్సరాలుగా విద్యార్థి నాయకుడిగా ఉన్నా, యువజన నాయకుడిగా ఉన్నాం. కానీ స్పోర్ట్స్ని మెడికల్ కళాశాలలో కూడా ఇంత గ్రాండ్గా చేస్తారని ఫస్ట్ టైం నేను కూడా చూస్తాను. అంతకుముందు నేను వింటున్నాం, కానీ అంటే మేము మెడికల్ కళాశాలకు పెద్దగా రాము. మీది ఏదైనా సమస్యలు వస్తే వచ్చి ధర్నాలు చేయడం వాళ్ళం, కానీ నర్సింగ్ కళాశాల విద్యార్థులు కానీ, బీడీఎస్ కానీ, తర్వాత డిఫరెంట్ ల్యాబ్ టెక్నీషియన్స్ అన్న, ఎంబీబీఎస్ సంబంధించినవి ఎప్పుడన్నా ర్యాలీలు చేసే సంఘీభావం తెలపమంటే తెలుపుతున్నాను తప్ప అధికారికంగా ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన దానికి మొదటగా సంచాలకులు, అదేవిధంగా డైరెక్టర్ వర్యులు ఆర్వి కుమార్ గారికి మొదటగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా డీన్ గారికి, డాక్టర్ అలోక్ గారికి, అదేవిధంగా రిజిస్టర్ గారికి, అపర్ణ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్స్కి, స్పోర్ట్స్ బోర్డ్ చైర్మన్ సుభాష్ గారికి, మధు గారికి, తేజ గారికి, అదేవిధంగా ఎంటైర్ టీం ఏదైతే ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ని ఇంత బ్రహ్మాండంగా నిర్వహించడానికి ఎవరైతే భాగస్వాములై నిర్వహిస్తున్నారో ప్రతి ఒక్కరికి
గ్రౌండ్ మెన్స్ నుంచి కోచెస్కి, రెఫరీస్కి, ప్లేయర్స్కి అందరికి కూడా హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేసుకున్నాం. ఈరోజు స్పోర్ట్స్కి ఇంతకుముందే నేను సార్ని అడిగా, సార్ మీరు దేంట్లో క్రీడల్లో మీరు డాక్టర్స్ మంచి ఆపరేషన్లు అంతా చేస్తారు, మీరు ఏ స్పోర్ట్స్లో ఏది ఎంచుకున్నారు సార్ అని అడిగా. నేను టెన్నిస్, అదేవిధంగా టేబుల్ టెన్నిస్, అదేవిధంగా 2 స్పోర్ట్స్ యాక్టివిటీ చెప్పారు. నేను వాలీబాల్ ఆడేవాడిని, అదేవిధంగా బాస్కెట్బాల్ ఆడేవాళ్ళని అని చెప్పారు. తర్వాత ఆపరేషన్ సర్జన్ చేయాలంటే కొద్ది ఫింగర్స్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి స్మూత్ గేమ్స్కి వెళ్ళిపోయాయని చెప్పారు. అదేవిధంగా ఇక్కడున్న చాలా మంది, నాకు తెలిసి నేను స్టూడెంట్ డేస్ కాడి నుంచి చాలా మంది నేను చూస్తున్నా, ఏదో ఒక యాక్టివిటీస్ అంటే మీ సీనియర్స్ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో లేకపోతే డిఫరెంట్ కేటగిరీలో ఈ సిమ్స్ పరిసర ప్రాంతాలు